కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పరస్పరం టీడీపీ వైసీపీ వర్గీయులు దాడి చేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఇంట్లో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దాడిచెట్టి రాజా వచ్చారు. కౌన్సిలర్లు ఎలా వ్యవహరించాలో చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కౌన్సిలర్లను తమకు నచ్చినట్లు ఓటు వేయనివ్వాలని నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. సమావేశం నుంచి బయటకు వచ్చిన రాజాను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. కాకినాడ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, చెప్పండి, కాసేపట్లో ఎన్నిక జరగబోతుంది. అక్కడ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ పాలక వర్గం ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ఒప్పందం పెట్టుకుంది. 2.5 సంవత్సరాలు ఒకరు వైస్ చైర్మన్ గా ఉండాలి, 2.5 సంవత్సరాలు మరొకరు వైస్ చైర్మన్ గా ఉండాలని చెప్పి వాళ్ళు తీర్మానించుకున్నారు. ఆ నేపథ్యంలో మొత్తం కౌన్సిలర్లు అంతా 30 వార్డులకు గాను వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో అధికార మార్పిడి అంటే ఒక ఆఫ్టర్ మొక్కల కింద వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఎన్నిక జరగవలసి ఉంది. ఈ లోపలగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత 3 రోజులు బట్టి కూడా ఏదైతే 30 మంది కౌన్సిలర్లు వైసీపీకి సంబంధించిన ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారో వారంతా కూడా అందులో 10 మంది టీడీపీలో జాయిన్ అయిపోవడం జరిగింది. మరొక 4 కూడా టచ్ లో ఉన్నారని చెప్పి టీడీపీ సభ్యులు చెప్తున్నారు. దీంతో ఒకవేళ ఆ 4 కూడా కనుక జాయిన్ అయితే ఖచ్చితంగా ఒక వార్డు సభ్యులు మాత్రం చనిపోవడం జరిగింది. ఆ 4 జాయిన్ అయితే టీడీపీ పరం అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ దాడిచెట్టి రాజా మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లో మొత్తం కౌన్సిలర్తో ఈ చైర్పర్సన్ ఎన్నిక సంబంధించి ఆ ఎంపీకి వెళ్ళడానికి ఇంటికి రావడం జరిగింది. ఈ సందర్భంలోనే అక్కడికే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దాడిచెట్టి రాజా కూడా చేరుకున్నారు. ఈ సందర్భంలో ఆ టీడీపీకి సంబంధించిన టీడీపీలోకి జాయిన్ అయిన కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే టీడీపీ వర్గీయులు అక్కడికి వెళ్లి కౌన్సిల్ నిర్బంధించారు. వారు స్వచ్ఛందంగా విడిచిపెట్టింది. వారికి నిరభ్యంతరంగా ఎవరికి ఓటేయాలనుకున్నారో వారు ఓటేసుకునే ఉన్నట్టు నినాదాలు చేశారు. ఈ సందర్భంలో వైసీపీకి అంటే దాడిచెట్టి రాజా అనుచరులకి టీడీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దాన్ని సర్దుబాటు చేశారు. అయితే మరికొద్ది సేపట్లో 12:30 ప్రాంతం వచ్చిందంటే ఏదైతే ఎంపీకి సంబంధించిన సమయం ఉంటుందో ఆ సమయం పూర్తయిపోతుంది. ఈ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఈ మిగిలిన 16 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వైసీపీ సభ్యులు వారు ఆ చైర్పర్సన్ ఇంట్లోంచి బయటికి రావటం లేదు. నాటకీయ పరిణామాల మధ్య కేవలం వాయిదా వేయించాలనే ఉద్దేశంతో వారు లోపల ఉండిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ గత జరిగిన మున్సిపల్ ఎన్నికలు కూడా చాలా దారుణంగా అక్రమంగా జరిగాయని చెప్పొచ్చు. ఈ నెగ్గినటువంటి ఏకగ్రీవంగా నెగ్గిన 30 మంది కౌన్సిలర్లు కూడా ఆ వార్డులో ఏ ఒక్కరిని టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి ఏ ఇతర పార్టీలు కూడా నామినేషన్ కూడా వేయకుండా అప్పుడు చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారని చెప్పేసి అందరూ అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎన్ని చెప్పినా సరే ప్రభుత్వం అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో దారుణంగా దౌర్జన్యంగా ఎవరిని నామినేషన్ కూడా వేయనీయకుండా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వారే తీర్మానించుకున్నారు. తర్వాత పాలన కూడా కొనసాగించారు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రకరకాల రాజకీయ పరిణామాలు చూసుకోవడం, ఆ వైస్ చైర్పర్సన్ సంబంధించి ఎన్నిక రావడంతో ఈ పాత గొడవలు పాత ముసుగులన్నీ తొలగాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కనుక మనకున్న సమాచారం వరకు ఈ యొక్క వైస్ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడే అవకాశమే కనబడుతుంది శాలిని. అలాగే దత్తు, మరి నాటకీయ పరిణామాల మధ్య అసలు ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరిగే ఛాన్స్ ఉందా, లేకపోతే మళ్ళీ ఇంకా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే అక్కడ వర్గీయులు ఏమంటున్నారు, అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక చూసుకుంటే కనుక ఆ ఏదైతే వైసీపీ చైర్పర్సన్ ఇంట్లో ఈ 16 మంది కౌన్సిలర్లు ఉన్నారో వారు కనుక బయటకు వస్తే టీడీపీలోకి దగ్గర 6 జంప్ అయిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ టీడీపీ వర్గీయులు కూడా మాతో 4 టచ్ లో ఉన్నారు. మరొక 2 ఖచ్చితంగా మా దాంట్లోకి వస్తారంటూ 2 రోజులు బట్టి వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ సభ్యులు కనుక బయటకు వస్తే ఆ వైస్ చైర్పర్సన్ పీఠం మనకి చేజారిపోతుంది. తర్వాత మళ్ళీ చైర్పర్సన్ పీఠం కూడా చేజారిపోతుంది అనే భయంతోనే వైసీపీ వర్గీయులు కావచ్చు, లేకపోతే దాడిచెట్టి రాజా ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన
ఈ ఇంట్లోనే నిర్బంధించారని చెప్తారు. అందుకోసమే టీడీపీ Right. వర్గీయులు కూడా కౌన్సిల్ ని స్వచ్ఛందంగా బయటికి రానండి, వారికి ఏదైతే ఓటు హక్కు ఉందో వాటిని వినియోగించుకొని అంటూ నినాదాలు కూడా చేస్తారు. అయితే 12:30 సమయం లోపలుగా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సింది. ఇది ఒకవేళ కాకపోతే కనుక నెక్స్ట్ వాయిదా పడే అవకాశం ఉంది. మరొకటి ఉంది, అదే చైర్పర్సన్ ఎంపిక అయితే కనుక ఎంతమంది సభ్యులు హాజరయ్యారో కోరం కనుక ఫామ్ అయితే 1/3 మెజారిటీ ఫామ్ అయితే కనుక ఎలక్షన్ కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇది వైస్ చైర్పర్సన్ ఎన్నిక కేవలం సభ్యుల యొక్క అభిప్రాయాన్ని బట్టే ఈ ఎంపిక ఉంటుంది. ఆ నేపథ్యంలో రైట్. సమయం కూడా దగ్గర పడడంతో వాయిదా పడే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఒక నెల 2 నెలల్లో మళ్ళీ సమావేశం ఉండే, అదే ఈ ఎంపిక ఉండే అవకాశం ఉండదు శాలిని. రైట్, థ్యాంక్ యూ దత్తు.